హలో ఫ్రెండ్స్, నేను రాజేష్ అండ్ వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. మనం ఈరోజు వచ్చేసరికి ఫైల్స్ సేవింగ్ అనే దాని గురించి చూద్దామండి. ఆన్లైన్లో ఫ్రీ స్టోరేజెస్ ఎక్కడ దొరుకుతాయి అలాంటి వాటి గురించి చూద్దామండి. ఆన్లైన్లో ఇప్పుడు సపోజ్ మనం సిస్టంలో వర్క్ చేస్తూ ఉంటామండి. వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సిస్టమ్ ఫైల్స్ అనేవి క్రాష్ అవటం కానివ్వండి, లేదంటే హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ వల్ల మన డేటా అనేది కరప్ట్ అవటం కానివ్వండి, లేదంటే కంప్లీట్గా ఎరేజ్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ ఇష్యూ మీరు చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేసి ఉంటారు. ఆ డేటాని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలంటే కనుక మనకు చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. ఇప్పుడు సపోజ్ హార్డ్ డిస్క్ ఫెయిల్ అయిన దాన్ని మళ్ళీ మనం రిట్రీవ్ చేయాలంటే డేటా రికవరీ కానీ లేదంటే ఇంకా కొన్ని పద్ధతుల్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేసుకోవాలి అంటే కనుక మనకు ఆన్లైన్లో ఫ్రీ స్టోరేజెస్ దొరుకుతాయి అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి మనకు గూగుల్ డ్రైవ్ అండి. ఇప్పుడు సపోజ్ మీరు వర్క్ చేసే ఫైల్స్ అన్నీ కలిపి కూడా ఒక 1 GB కానీ లేదంటే ఒక 10 GB లోపే ఉన్నాయనుకోండి, దాన్ని సపోజ్ మీ ఆఫీస్ మెయిలే ఉంది, లేదు మీ పేరుతో కానీ లేదంటే మీ ఆఫీస్ పేరుతోనే ఇంకొక డూప్లికేట్ జీమెయిల్ ఐడి కానీ అట్లా క్రియేట్ చేసి ఆ ఫైల్స్ అన్నిటిని దాంట్లోకి మూవ్ చేసుకున్నాం అనుకోండి. సో మనకు అక్కడ డేటా సేఫ్ అండ్ హార్డ్ డిస్క్లో ఉన్నా కూడా ఏంటంటే వీక్లీ బ్యాకప్ లాగా మనం దాంట్లోకి మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక మనకు మంచి ఆప్షన్ అనమాట. ఇప్పుడు సపోజ్ మళ్ళీ మీరు ఇంకొక చోట ఈ డేటాని మీరు యాక్సెస్ చేసుకోవాలి, సో అట్లాంటప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు. యూజ్ చేసే మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇంకొకరికి అట్లా కనుక తెలిసిందనుకోండి, అట్లాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలా మన పాస్వర్డ్ మన దగ్గర మనం మాత్రమే ఓపెన్ చేసేటట్టుగా యాక్సెస్ చేసుకోగలిగాం అనుకోండి, సో మన డేటా అనేది సేఫ్ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళినా ఆ ఫైల్ వెంటనే కావాలి మీకు. సపోజ్ మీకు గూగుల్ డ్రైవ్లో ఉంటుంది, ఈజీ ఆటోమేటిక్గా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మన సిస్టంలోనే ఒక 15 GB కానీ లేదంటే మన సిస్టంలోనే ఒక డ్రైవ్లో ఒక ఫోల్డర్లో ఆ డ్రైవ్ని జీమెయిల్కి సింక్ చేసుకోవచ్చు అండి, గూగుల్ డ్రైవ్కి సింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 1 వీక్ వర్క్ చేశారు, ఆ 1 వీక్ వర్క్ మొత్తం దాంట్లో కాపీ చేసి పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్ అనేది మొత్తం సింక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మీకు కావాలంటే దాంట్లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆఫీస్ ఫైల్సే కదండి, ఇప్పుడు సపోజ్ ఫొటోస్ కానివ్వండి లేదంటే ఇంకా కొన్ని ఇట్లాంటివన్నీ కూడా మనం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అప్ టు 15 GB వరకు మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా లేదు మాకు ఇంకా కావాలి అంటే కనుక దాంట్లోనే పర్చేజ్ ఆప్షన్స్ ఉంటాయండి. దాన్ని బట్టి మనకి ఏ ప్లాన్ అనేది సూట్ అవుతుందో దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఈరోజు వచ్చేసరికి మనం గూగుల్ డ్రైవ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి ఈ వీడియోలో మొత్తం చూద్దామండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇలా మీరు కామెంట్ రూపంలో కానీ లైక్ కనుక చేస్తే మాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో ప్లీజ్ ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేసరికి drive.google.com అని చెప్పి కొడుతున్నా అండి, లేదా డైరెక్ట్గా మీరు గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి అయినా కొట్టచ్చు. సో ఇక్కడ చూసేసారా మీరు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ అని చెప్పేసి పర్సనల్ యూజ్ అని వచ్చింది కదా. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి గో టు గూగుల్ డ్రైవ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ గూగుల్ డ్రైవ్ మొత్తం వచ్చేసి నాది ఎంటీగా ఉందన్నమాట. ఇది నాది పర్సనల్ మెయిల్ ఐడి. గిట్ డ్రైవ్ ఫర్ డెస్క్టాప్ అని వచ్చింది కదా, సో మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ వచ్చింది కదండి ఇన్స్టాల్ బ్యాకప్ అండ్ సింక్ అని వచ్చింది కదండి. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను అండ్ రన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనల్ని అడుగుతుంది అనమాట వార్నింగ్ మెసేజ్. సో ఎస్, సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట గూగుల్ డ్రైవ్ వచ్చేసి మనకి. సో ఇది అప్రాక్సిమేట్గా ఒక 2 to 3 minutes మనకు పడుతుందండి టైము. సో ఇక్కడ మనకు ఫైనల్గా గూగుల్ డ్రైవ్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందండి. ఓకే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ వచ్చేసింది కదండి. ఓకే, ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను మినిమైజ్ చేస్తున్నాను. ఓకే, గూగుల్ డ్రైవ్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే కనుక మీరు ఇక్కడ ఉంది కదండి, చూసారా ఇట్లా అప్ సింబల్ లాగా ఉంది కదా. సో దీన్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో ఇక్కడ మనం అడగగానే చూడండి మనకి ఇక్కడ వెల్కమ్ టు బ్యాకప్ అండ్ సింక్ అని వచ్చింది కదండి. నెక్స్ట్ గెట్ స్టార్ట్ కొట్టేసాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ మనం మెయిల్ ఐడితో లాగిన్ అవ్వమని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో నేను ఇక్కడ నా మెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసి నేను లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇక్కడ అడుగుతుంది చూడండి, చూజ్ ఫోల్డర్స్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అండ్ కంటిన్యూస్లీ బ్యాకప్. ఓకే, గాట్ ఇట్.
అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి మై డాక్యుమెంట్స్లో ఫైల్స్ కానివ్వండి, లేదంటే డెస్క్టాప్ ఫైల్స్ కానివ్వండి, ఇట్లా మీరు ఎప్పుడంటే మనం డిఫాల్ట్గా ఏం చేస్తూ ఉంటామంటే వర్డ్ ఫైల్స్ మీద వర్క్ చేస్తుంటాం కదండి. వర్డ్ ఫైల్స్ వచ్చేసి మనకు డిఫాల్ట్గా ఎక్కడ సేవ్ అవుతాయంటే మై డాక్యుమెంట్స్లో సేవ్ అవుతాయి కదండి. సో అది ఆటోమేటిక్గా డాక్యుమెంట్స్ అనేది చెప్పేసి తీసేసుకుందాం అనమాట. సో మనకి ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే కనుక ఇవన్నీ తీసేసుకొని ఇక్కడ చూస్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. చూస్ ఫోల్డర్లో వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ డి డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ నాకు జీ డ్రైవ్ అనే ఫోల్డర్ కావాలి. సో జీ డ్రైవ్ అని చెప్పేసి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మనం ఇక్కడ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ హై క్వాలిటీ స్టోరేజ్ కావాలా, లేదు నాకు ఓన్లీ ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసి 3.30 లెఫ్ట్ అట్లా అని చెప్పేసి మనం కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీరు ఆటోమేటిక్గా ఏమడుగుతుందంటే చూజ్ యువర్ ఫైల్ టైప్స్ వచ్చేసి బ్యాకప్ ఫైల్స్ అండ్ వచ్చేసి ఫోల్డర్స్, లేదంటే ఓన్లీ ఫొటోస్ వీడియోస్ మాత్రమే చేసుకోవాలా అని చెప్పేసి కూడా అడుగుతుంది అనమాట. ఓకే. అండ్ నాకేంటంటే ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసి మనకు ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని కావాలి కాబట్టి సో నేను వచ్చేసి అక్కడ అది ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి నెట్వర్క్ సెట్టింగ్స్ కనుక చూస్తే సో ఇదంతా మనకు అవసరం లేదండి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఒరిజినల్ క్వాలిటీలో పెట్టేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా దాంట్లో ఏంటంటే 11.7 GB ఉందన్నమాట. ఏంటంటే దీంట్లో వచ్చేసరికి ఈ మై డ్రైవ్లో 11.7 GB ఉంది. సో దాన్ని మొత్తాన్ని నేను సింక్ చేస్తున్నాను అని చెప్పేసి మనకు అది ఇంటిమేషన్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ మనం అంటే సింక్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి కొట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ స్టార్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఇదిగోండి చూసారా గూగుల్ డ్రైవ్ అని చెప్పేసి మనకు డెస్క్టాప్ మీద ఒక షార్ట్ కట్ వచ్చేసింది. ఓకే. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన జీ డ్రైవ్ ఉంది కదండి, దాంట్లోకి మొత్తం డేటా అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక చూసారా ఆటోమేటిక్గా మనకు సింక్ అవుతున్నట్టు సింబల్ వచ్చింది చూడండి. ఓకే. ఆటోమేటిక్ ఇక్కడ ఏంటంటే పెద్ద ఫైల్స్ ఉండేసరికి అవి సింక్ అవ్వటం కొంచెం లేట్ అవుతుంది అనమాట. సపోజ్ నాకు వచ్చేసి ఈ ఒక ఫోల్డర్ని నేను దీంట్లో కాపీ చేస్తున్నాను చూడండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ సింక్ అవుతున్నట్టు జస్ట్ ఇట్లా వచ్చేసింది. ఆటోమేటిక్గా ఏంటంటే దాని సైజుని బట్టి అది ఆటోమేటిక్గా అప్ అయిపోతుంది అనమాట. ఓకే. సో మళ్ళీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మనం మై గూగుల్లోకి వెళ్ళిపోయి ఆ ఫైల్ అనేది కాపీ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు డేటా అనేది ఎక్కువ శాతం సేఫ్లో ఉంటుందండి. ఓకే. అండ్ ఇంకొకటి అండి కొన్ని వైరస్ ఫైల్స్ కానీ అట్లా ఉన్నప్పుడు మాత్రం అలాంటి సిస్టమ్స్లో మాత్రం మీరు గూగుల్ డ్రైవ్ని కానీ అట్లాంటి వాటిని ఇన్స్టాల్ చేయకుండా ఉంటే చాలా సేఫ్ అండి. మీకు దగ్గర పెన్ డ్రైవ్ కానీ ఏదైనా ఉంటే ఆ పెన్ డ్రైవ్లోకి ఆ ఫైల్స్ అన్నిటిని కాపీ చేసుకొని సపోజ్ మీ ఇంట్లో సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో వైరస్ కానీ ఏం లేదు అనుకుంటే కనుక దాంట్లో నుంచి మీరు ఆ ఫైల్స్ని జీ డ్రైవ్లోకి కనెక్ట్ చేసుకుంటే కనుక ఇంకా మీకు సేఫ్లో ఉంటుందండి. ఓకే. అండ్ యాంటీవైరస్ కూడా మస్ట్గా యూజ్ చేసుకోండి. అండ్ సిస్టమ్ని ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ మీరు ఫుల్ స్కాన్ కనుక చేసుకుంటే ఫైల్స్ కానీ ఏమైనా కరప్ట్ అయ్యాయా లేదా అనేది మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఓకే. ఇదండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.